మ్మ్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అంటే మనం కోడ్ రాసి సేవ్ చేయక ముందే అందులో ఉన్న సెక్యూరిటీ లోపాన్ని గుర్తించి దానంతట అదే ఫిక్స్ చేసేస్తే ఎలా ఉంటుంది. మన సోర్సెస్లో దీని గురించి చదివినప్పుడు ఆ, నాకైతే ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించింది. అవును, కరెక్ట్. ఇది కేవలం వేగంగా కోడింగ్ చేయడం గురించి మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ సృష్టికి సంబంధించిన పునాదులే ఎలా మారిపోతున్నాయో తెలిపే పరిణామమిది. వాటంతట అవే ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల వైపు ఈ ప్రయాణం సాగుతోందని మన సోర్సెస్ స్పష్టం చేస్తున్నాయి. నిజమే. అయితే ఈ అజూర్, డెవాప్స్ మరియు ఏఐల అద్భుతమైన కలయిక గురించి ఈరోజు డీకోడ్ చేద్దాం. అలాగే నరేష్ ఐటీ లాంటి సంస్థల్లో సాఫ్ట్వేర్ శిక్షణ ఎలా మారుతుందో కూడా చూద్దాం. ముందుగా అజూర్ గురించి మన సోర్సెస్లో ఉన్న ఒక మంచి ఉదాహరణతో మొదలు పెడదాం. తప్పకుండా. ఆ ఉదాహరణ ఏంటంటే, అజూర్ని ఒక పెద్ద అత్యాధునికమైన ఇండస్ట్రియల్ వంటగది అనుకుందాం. ఇందులో ఐఏఏఎస్ అంటే కేవలం వంటగది స్థలాన్ని, పొయ్యిని అద్దెకు తీసుకోవడం లాంటిది. ఓహో, అంటే వంటకు కావలసిన గిన్నెలు, సామాన్లు మనమే తెచ్చుకోవాలన్నమాట. సరిగ్గా చెప్పారు. అదే ప్యాస్ అనుకోండి, వంటకు కావలసిన కూరగాయలు ముందుగానే తరిగి అంతా రెడీగా ఉంచుతారు. ఇక డెవాప్స్ విషయానికొస్తే అది ఆ వంటగదిలో నడిచే ఆటోమేటెడ్ కన్వేయర్ బెల్ట్ లాంటిది. అంటే పాత రోజుల్లాగా డెవలపర్లు కోడ్ రాసి ఆపరేషన్స్ టీమ్కి ఇచ్చేసి దేవుడా ఇది పనిచేయాలి అని మొక్కుకునే పని లేదన్నమాట. అదే కదా. ఇప్పుడు అజూర్ బోర్డ్స్ ద్వారా ప్లాన్ చేసుకుని రెపోస్లో కోడ్ భద్రంగా దాచుకుంటారు. పైప్లైన్స్ అనే ఈ ఆటోమేటెడ్ బెల్ట్ల ద్వారా ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా సాఫ్ట్వేర్ తయారైపోయి కస్టమర్కి డెలివరీ అయిపోతుంది. చాలా సింపుల్గా అర్థమైంది. కానీ మన సోర్సెస్ ప్రకారం అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ అసెంబ్లీ లైన్లోకి ఏఐ ఎంటర్ అవుతోంది కదా. అవును. కోపైలట్, ఆటోఫిక్స్ లాంటి ఏఐ సాధనాలు బగ్లను కేవలం గుర్తించడం మాత్రమే కాదు, అవే స్వయంగా ఫిక్స్ చేస్తున్నాయి. ఇది నిజంగా ఒక రోబోట్ షెఫ్ లాంటిది. వెయిట్, ఇక్కడ నాకొక డౌట్. అసలు ఒక మనిషి కమాండ్ ఇవ్వకుండా దానికి ఏం చేయాలో ఎలా తెలుస్తుంది? ఏంటంటే, అది రియల్ టైంలో పాత కోడ్ హిస్టరీ మొత్తాన్ని స్కాన్ చేస్తోంది. మనం రాసిన కొత్త కోడ్ను ముందే ఫీడ్ చేసిన లక్షలాది సురక్షితమైన కోడింగ్ ప్యాటర్న్స్తో పోల్చి చూస్తోంది. ఓ, అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే పైప్లైన్లోకి వెళ్లకముందే క్షణాల్లో దానికి ప్యాచ్ జనరేట్ చేసేస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఎక్కడైనా చిన్న భద్రతాలోపం కనిపించినా వెంటనే ఫిక్స్ చేస్తుంది. దీన్నే మన సోర్సెస్లో ఏజెంటిక్ డెవాప్స్ శకంలోకి అడుగుపెట్టడం అని పిలుస్తున్నారు. ఇది వినడానికి అద్భుతంగా ఉన్నా ఒక చిన్న భయం కూడా వస్తుంది. ఒక ఏఐ ఏజెంట్ కోడ్ స్కాన్ చేసి ప్యాచ్ రాసి దానంతటదే డిప్లాయ్ చేసేస్తే ఇక జూనియర్ డెవలపర్ల పని గోవిందా అంటారా? మనుషులు ఇంకేం చేస్తారు? ఇది చాలా లాజికల్గా వచ్చే సందేహమే. కాని మన సోర్సెస్లోని డేటా ప్రకారం డెవలపర్ల పాత్ర మారుతోందే తప్ప అంతరించిపోవడం లేదు. పదే పదే రాసే రొటీన్ కోడ్ను ఈ ఏజెంటిక్ డెవాప్స్ చూసుకుంటుంది. రైట్. అంటే సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి, ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడానికి ఇంకా మనుషుల గైడెన్స్ కావాలన్నమాట. అవును. పైగా ఈ ఏఐ మోడల్స్కు శిక్షణ ఇచ్చి వాటిని పైప్లైన్స్లో అనుసంధానం చేసే ఎంఎల్ ఆప్స్కు మనుషుల అవసరం ఎంతో ఉంది. డెవలపర్ పాత్ర ఇప్పుడు ఒక సిస్టమ్ ఆర్కిటెక్ట్ స్థాయికి మారుతోందని చెప్పొచ్చు. ఇక్కడే అసలైన సవాల్ వస్తోంది. డెవలపర్ పని కేవలం కోడ్ రాయడం నుంచి ఆర్కిటెక్ట్ స్థాయికి మారితే పాత పద్ధతిలో పుస్తకాలు చదివితే సరిపోదు. మరిలాంటి అత్యాధునిక నైపుణ్యాలను ఎలా నేర్చుకోవాలి? దీనికే మన సోర్సెస్ నరేష్ ఐటీ లాంటి సంస్థల కేస్ స్టడీలను ఉదాహరణగా తీసుకున్నాయి. ఇప్పుడు థియరీని బట్టి పట్టే విధానం అస్సలు పనిచేయదు. నిజమే. ఒక పైప్లైన్ గురించి చదవడం వేరు, అది క్రాష్ అయినప్పుడు స్వయంగా కూర్చొని డీబగ్ చేయడం వేరు కదా. అవును. అందుకే నరేష్ ఐటీ తమ కరిక్యులాన్ని రియల్ వరల్డ్ ఇండస్ట్రీ సినారియోస్కు తగ్గట్టుగా పూర్తిగా మారుస్తున్నాయని సోర్సెస్ వివరిస్తున్నాయి. నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలో ఇలాంటి ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి అవుతోంది. మరి AZ900 లాంటి ఫండమెంటల్ సర్టిఫికేషన్స్కు కూడా కేవలం బేసిక్స్ తెలిస్తే సరిపోదా? అస్సలు సరిపోదు. క్లౌడ్ ప్లాట్ఫామ్లు ఎలా పనిచేస్తాయో ఆచరణాత్మకంగా తెలియాలి. అందుకే 24/7 ల్యాబ్ యాక్సెస్ ఇస్తూ రియల్ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం కల్పించే శిక్షణా విధానాలే ఈ ఏఐ యుగంలో కరెక్ట్. ఓహో, అంటే ప్రొడక్షన్ వాతావరణంలో ఉండే ఒత్తిడిని, రియల్ టైం సవాళ్లను ట్రైనింగ్లోనే అనుభవించాలన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే అజూర్ ఓపెన్ ఏఐ ద్వారా జనరేటివ్ ఏఐని వాడుకొని డిప్లాయ్మెంట్ను వేగవంతం చెయ్యడం ఇప్పుడొక ప్రత్యేక నైపుణ్యం కాదు,
అది కనీస అవసరంగా మారిపోయింది. సూపర్. సో ఇదంతా ఒకసారి క్రోడీకరిస్తే అజూర్ అనేది ఒక భారీ యంత్రాంగాన్నిస్తే డెవాప్స్ దానికొక ఆటోమేటెడ్ అసెంబ్లీ లైన్ని నిర్మిస్తుంది. ఇక ఏఐ అనేది అందులో ఒక క్వాలిటీ ఇన్స్పెక్టర్ లాగా పనిచేస్తుంది. అవును. ఏఐ ఒక సమస్యల పరిష్కర్తలాగా కూడా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే టెక్నాలజీ విద్య అనేది థీరీల నుంచి ప్రాక్టికల్ అప్లికేషన్ వైపు బలవంతంగా అడుగులేస్తోంది. ఎక్సలెంట్. ఈ విశ్లేషణంతా విన్నాక ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. సాఫ్ట్వేర్ ప్లానింగ్, కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అన్నీ ఏజెంట్లు స్వయంగా చేయగలిగితే ఇంకో 10 ఏళ్ల తర్వాత అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పదానికి అర్థం ఇంకెలా మారుతుందో మనం ఆలోచించాలి.